ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా, హృదయ పుష్ప దాది తన ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పారు. ఆత్మిక జ్ఞానం ఇవ్వగానే దాది ఎంతటి సుఖాన్ని పొందగలిగారు. तुमने मुझे ज्ञान सुनाया, सोए हुए हृदय को जगाया, तुमने मुझको योग सिखाया, मनुष्य से देव बनाया, जगाकर आत्मनिष्ठे बनाया, एक घड़ी में योगी बनाया, अहम और ममम का राज बताया, अहम आत्मा ममम प्रकृति तख्ते तऊ बिठाया, जाकर पवित्र మార్గ దికాయా. హృదయ పుష్పదాది ఎలా చెప్పారంటే, మీరు నాకు జ్ఞానాన్ని వినిపించారు, నిద్రపోయిన నా హృదయాన్ని మీరు మేల్కొల్పారు, మీరు మాకు యోగాన్ని నేర్పించారు, మనుషుల నుంచి దేవతలుగా ఎలా తయారు చేయాలో ఎలా తయారవ్వాలో కూడా చెప్పారు, నా ఆత్మను మీరు మేల్కొల్పాడు, ఒక్క క్షణంలో నన్ను యోగి ఆత్మగా చేశారు, అహం ఆత్మ యొక్క మీనింగ్ చెప్పారు, మమం నేను ఆత్మ ఏ విధంగా తయారవుతాను అనే దాని మీద కూడా మీరు నన్ను కూర్చొని పెట్టారు, నాకు ఒక పవిత్రమైన మార్గాన్ని చూపించారు అని. मैं जब बाबा के पास आई तो मैंने मन से रोती हुई आई थी और अब हंसते हुए घर लौट रही थी. मेरी अवस्था आत्मस्थित और हर्षणीय थी. मुझे एक अलौकिक नशा सता. मैंने घर में जाकर अपनी दुखी माता को ज्ञान वार्तालाप सुनाया. मैंने माता जी से कहा, आप रोती क्यों हो? प्रकृति ने बने शरीर की निवासक है, उसके लिए क्यों रोना ही? సో దాది అన్నారు, నేను ఎంతో మనసుతో దుఃఖితులుగా ఇక్కడికి వచ్చాను, కానీ నేను ఎంతో ఆనందంతో ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాను. నా అవస్థ కూడా ఆత్మిక స్థితిలో అయిపోయింది. నేను ఎంతో అలౌకిక నశాలో ఇంటికి వెళ్తున్నాను. నేను ఇంటికి వెళ్ళాక ఏడుస్తున్న మా తల్లిని కూడా చూసేసి, ఎందుకు మీరు ఏడుస్తున్నారు? ఈ శరీరం అయితే పంచతత్వాలతో తయారైంది కదా. ఆత్మ ఒక అవినాశి. ఇప్పుడు ఆత్మ శాంతి స్వరూపం. మీరు కూడా ఆత్మిక జ్ఞానాన్ని తెలుసుకోండి అని నేను ప్రతిరోజు ఈ విధంగా జ్ఞానం వింటూ జ్ఞానం వినిపించడం మొదలు పెట్టాను. నేను ఒకరోజు బాబా లౌకిక మాతాకే దుఃఖో సమాచార్ సునాయా. ఒకరోజు బ్రహ్మ బాబాకి నా లౌకిక మాత యొక్క దుఃఖపు సమాచారం బాబాకి వినిపించాను. బాబా అన్నారు, సరే తనని నా దగ్గరికి తీసుకొనిరా అన్నారు. बस उसी घड़ी दयालु बाबा हमारे साथ चले, हमारी दुखी माता के శాంతి దేనే. సో వెంటనే తనని బాబాని మాత దగ్గరికి తీసుకొని వెళ్ళాను. మాతని ఒక్క క్షణంలో సుఖవంతంగా చేసేశారు. దుఃఖం అనేది ఇంకా మాయమే అయిపోయింది. సో బాబా కూడా మాత దగ్గరికి వచ్చారు. లౌకిక మాతని ఒక్క సెకండ్ లో దేహ బాణాన్ని కూడా మరిపింప చేసేశారు బాబా. చతుర్భుజి దివ్య సాక్షాత్కారం వారి మాతకి బాబాని చూడగానే అయింది. మనసు కూడా శాంతిగా అయిపోయింది. ఒక్క క్షణం ఆ మాత కూడా ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ధ్యానవంతులుగా అయిపోయారు. జ్ఞానామృతాన్ని ఎంతగానో తాగుతున్నట్టు మాత కూడా ఎక్స్పీరియన్స్ చేసుకున్నారు. ఇది బ్రహ్మ బాబా యొక్క సాక్షాత్కార మూర్తి. ఎంత దుఃఖంగా ఉన్న ఆత్మని కూడా సుఖంగా హర్షితంగా చేయడం ఇదే ఒక నిదర్శనం. రేపు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం. ఓం శాంతి.